అమెరికా చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయంగా మిగిలిపోయిన జెఫ్రీ ఎప్స్టైన్ కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన కొత్త పారదర్శకత చట్టం ప్రకారం జస్టిస్ డిపార్ట్మెంట్ తాజాగా 2వ విడత రికార్డును బహిర్గతం చేసింది. ఈ ఫైల్స్ లో వేల కొద్ది ఫోటోలు, ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంట్లు, ప్రయాణ రికార్డులు ఉన్నాయి. అయితే వీటిలో చాలా చోట్ల పేర్లను రహస్యంగా ఉంచడంపై బాధితులు, వారి తరపు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఫైల్స్ లో ట్రంప్ కు సంబంధించిన ఒక ఫోటో కనిపించి ఆ తర్వాత వెబ్సైట్ నుంచి మాయమైపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ రికార్డుల ప్రకారం ఎప్స్టైన్ మైనర్ అమ్మాయిల ఐడి కార్డులను తనిఖీ చేసేవాడని, కానీ అది వారిని రక్షించడానికి కాదు, వారు 18 ఏళ్లలోపు వారేనా అని నిర్ధారించుకోవడానికి అని బాధితులు సాక్ష్యం ఇచ్చారు. ఒకవేళ అమ్మాయిలు 18 ఏళ్లు దాటితే వీరు చాలా ముసలివారు, నాకు వద్దు అని ఎప్స్టైన్ తిరస్కరించేవాడని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ అక్రమ రవాణాలో ఎప్స్టైన్ భాగస్వామి గూసెన్ మాక్వెల్స్ కీలక పాత్ర పోషించేదని, అమ్మాయిలను ఎంపిక చేయడం నుంచి వారికి డబ్బు ఆశ చూపిన వరకు అంతా ఆమె చూసుకునేదని సాక్ష్యాలు చెబుతున్నాయి. అలాగే బిల్ క్లింటన్ ఒక అమ్మాయితో ఉన్న ఫోటోలు కూడా ఈ ఫైల్స్ లో ఉండటం గమనార్హం. అయితే ఆయన ప్రతినిధులు మాత్రం క్లింటన్ కు ఈ అక్రమాలతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. ఎప్స్టైన్ తన విలాసవంతమైన భగవంతులలో చిన్న పిల్లలకు సంబంధించిన వింత శిల్పాలు, నగ్న చిత్రాలను ఉంచుకునేవాడని పోలీసుల సోదాల్లో తేలింది. ఈ ఫైల్స్ విడుదల కావడంతో అగ్రరాజ్యంలో ఉన్న ఎంతో మంది పెద్దల ముసుగులు తొలగిపోతున్నాయా అన్న చర్చ మొదలైంది. బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.